సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టెన్స్ టీం పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా మారిపోయింది. లాస్ట్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ తో ఓడిపోయేసరికి కథ అయితే మొదటికి వచ్చిందనే చెప్పుకోవచ్చు. సో ఇంకా మొత్తంగా ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టెన్స్ టీం కి అయితే మొత్తంగా 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఆ 4 మ్యాచ్ల్లో తెలుగు టెన్స్ టీం 3 మ్యాచ్లు గెలిస్తేనే ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ కి అయితే వస్తారు. తెలుగు టెన్స్ టీం కనుక ఈ 4 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 3 మ్యాచ్లు గెలవాలంటే టీమ్ లో నుంచి కొంతమంది ప్లేయర్స్ బయటికి వెళ్లి కొంతమంది ప్లేయర్స్ అయితే ఇన్ కావాలి. తెలుగు టెన్స్ టీం లో ఉన్నటువంటి కొంతమంది ప్లేయర్స్ దగ్గర అయితే ఏం మాత్రం పర్ఫార్మెన్స్ అయితే లేదు. వాళ్ళ వల్లే తెలుగు టెన్స్ టీం కంబ్యాక్ అయ్యే మ్యాచ్లు కూడా ఓడిపోతున్నారు. సో వాళ్ళనైతే బయట పెట్టాల్సి ఉంటుంది. సో ఆ ప్లేయర్స్ ఎవరో తెలుగు టెన్స్ టీం నెక్స్ట్ మ్యాచెస్ కి ఎవరెవరిని బయట పెట్టాలి చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా తెలుగు టెన్స్ టీం నెక్స్ట్ మ్యాచెస్ కి బయట పెట్టాల్సిన ప్లేయర్స్ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేయర్ వచ్చేసి శంకర్ గదాయ్ అనమాట. శంకర్ గదాయ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఏం మాత్రం లేదు. ఆపోనెంట్ టీం కి శంకర్ గదాయ్ అయితే ఒక ప్లస్ గా మారిపోయాడు. శంకర్ గదాయ్ మ్యాచ్ లో ఒక ట్యాకిల్ చేశాడంటే 5-6 పాయింట్లు ఆపోనెంట్ టీం కి అయితే ఇచ్చేస్తున్నాడు. చాలా మైనస్ అయిపోతుంది శంకర్ గదాయ్ వల్ల తెలుగు టెన్స్ టీం కి. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా కంబ్యాక్ అయ్యేది ఉండే. నీ శంకర్ గదాయ్ మిస్టేక్స్ చేయడం వల్ల తెలుగు టెన్స్ టీం అయితే పీకలతో కష్టాల్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇక తెలుగు టెన్స్ టీం మాత్రం శంకర్ గదాయ్ని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే ఉన్నవి 4 మ్యాచ్లు, అందులో 3 మ్యాచ్లు గెలవాలి కాబట్టి ఇలాంటి మిస్టేక్ చేసే ప్లేయర్స్ కనుక టీమ్ లో ఉంటే చాలా మైనస్ అయిపోతుంది. ఇంకా తెలుగు టెన్స్ టీం రాబోయే మ్యాచెస్ కి బయట పెట్టాల్సిన ప్లేయర్స్ లిస్ట్ లో నెంబర్ 2 లో వచ్చేసి మాత్రం మంజిత్ శర్మ అనమాట. మంజిత్ ని కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 నెక్స్ట్ మ్యాచెస్ కి అయితే తెలుగు టెన్స్ టీం వాళ్ళు బయట పెట్టేసేయాలి. ఎందుకంటే ఏం మాత్రం పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఫుట్ వర్క్ అయితే ఏం మాత్రం కూడా లేదని చెప్పుకోవచ్చు. అండ్ రైడర్ టాల్ గా కూడా లేడు, అంత మంచి స్ట్రెంత్ కూడా లేదు. కాబట్టి ఆపోనెంట్ టీం డిఫెన్స్ అయితే మంజిత్ ని ఈజీగా ట్యాకిల్ అయితే చేస్తున్నారు. యూపీఎస్ పై ఒక సూపర్ రైడ్ చేశారు, కానీ ఇంతవరకు ఒక్క రైడ్ తప్పించి మంజిత్ శర్మ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టెన్స్ టీం కి ఏం మాత్రం పర్ఫార్మెన్స్ కూడా కనబడలేదు. ఈవెన్ ఇంతవరకు ఒక సూపర్ 10 కూడా చేయలేదు. సో తెలుగు టెన్స్ టీం కి ఈ ప్లేయర్ కూడా చాలా అంటే చాలా మైనస్ అయిపోతున్నాడు. ఆపోనెంట్ టీమ్స్ కి అయితే ఈ ప్లేయర్ వల్లే మంచిగా ప్లస్ అవుతుంది. సో కాబట్టి రాబోయే మ్యాచెస్ కి అయితే మంజిత్ ని తెలుగు టెన్స్ టీం వాళ్ళు పక్కన పెట్టాలి. అలాగైతేనే మ్యాచెస్ లో గెలుస్తారు. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ కి తెలుగు టెన్స్ టీం పక్కన పెట్టే ప్లేయర్స్ లిస్ట్ లో నెంబర్ 3 లో వచ్చేసి కిషన్ దుల్ అనమాట. కిషన్ దుల్ నుంచి కూడా ఏ మాత్రం పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఈవెన్ ఆప్షన్ లో అంత పెద్ద ప్రైస్ పెట్టి కొన్నా కానీ తెలుగు టెన్స్ టీం కి అయితే ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. ఈవెన్ ఫస్ట్ కొన్ని మ్యాచ్ల్లో బాగా ఆడాడు, కానీ ఇప్పుడైతే పర్ఫార్మెన్స్ ఏం మాత్రం లేదు. మొత్తంగా డల్ అయిపోతున్నాడు మ్యాచెస్ లో. ఆపోనెంట్ టీం కి ఈజీగా పాయింట్స్ అయితే అప్పచెప్తున్నాడు. ఈ ప్లేయర్ వల్ల కూడా తెలుగు టెన్స్ టీం కి అయితే చాలా అంటే చాలా మైనస్ అయిపోతుంది. సో కాబట్టి నెక్స్ట్ మ్యాచెస్ కి కిషన్ దుల్ ని కూడా పక్కన పెట్టి తెలుగు టెన్స్ టీం ఆ యొక్క రైట్ కార్నర్ లో ఏదైనా మంచి ప్లేయర్ అయితే ఆడించాల్సి ఉంటుంది. సో తెలుగు టెన్స్ టీం అయితే పోయిందంటూ ఏది లేదని చెప్పేసి ఏదైనా ఒక ప్లేయర్ ని తీసుకొచ్చి రైట్ కార్నర్ లో ఆడించాల్సి ఉంటుంది. అలాగైతే రిజల్ట్ ఏమన్నా అద్భుతంగా వస్తే తెలుగు టెన్స్ టీం కి ఇది మాత్రం చాలా అంటే చాలా ప్లస్ అయిపోతుంది. ఇంకా మా దగ్గర ఏ మాత్రం ఆప్షన్స్ లేవు. వీళ్ళే మా ఆప్షన్స్, వీళ్ళే మా నెక్స్ట్ మ్యాచ్ హీరోస్ అని చెప్పేసి వీళ్ళని కనుక నమ్ముకొని ప్రో కబడ్డీ సీజన్ 11 ఉన్నటువంటి 4 మ్యాచ్ల్లో కనుక తెలుగు టెన్స్ టీం కనుక బరిలోకి దిగిందా ఖచ్చితంగా వీళ్ళ వల్లే తెలుగు టెన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఇంటికి వెళ్ళిపోతారు. తెలుగు టెన్స్ టీం రాబోయే మ్యాచ్ లో మటుకు వీళ్ళని ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే సీజన్ మొత్తం చాలా అద్భుతంగా ఆడుకుంటూ వచ్చారు. చివరికి వచ్చేసరికి వదిలేసుకుంటూ వెళ్ళిపోతే మటుకు తెలుగు టెన్స్ ఫ్యాన్స్ కి మాత్రం ఏం మాత్రం అస్సలు నచ్చదని చెప్పుకోవచ్చు. ఫుల్ డిసప్పాయింట్ అయిపోతారు. నెక్స్ట్ మ్యాచెస్ లో తెలుగు టెన్స్ టీం వీళ్ళని మార్చి పవన్ షెరావత్ అయితే టీమ్ లోకి తీసుకురావాల్సి ఉంటుంది. పవన్ షెరావత్ లేకపోతే ఇంకా తెలుగు టెన్స్ టీం కథ కంచికి వస్తుందని చెప్పుకోవచ్చు. 4 మ్యాచ్లు ఉన్నాయి, అందులో పవన్ షెరావత్ ఆడకపోతే తనకు అంత బిట్టు పెట్టి వేస్ట్. ఈవెన్ పవన్ షెరావత్ కనుక ఉన్న 4 మ్యాచ్ల్లో తెలుగు టెన్స్ టీమ్ లోకి కనుక రాకపోతే పవన్ షెరావత్ కి అంత బిట్టిచ్చి వేస్ట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సీజన్ లో తను 150 పాయింట్స్ కూడా ఇంతవరకు సాధించలేదు. పవన్ లేకపోవడం వల్ల విజయ్ మాలిక్ పైన మొత్తం ఓవర్లోడ్ పడుతుంది. కాబట్టి పవన్ షెరావత్ నెక్స్ట్ మ్యాచ్ కి అయితే ఖచ్చితంగా రావాలి. అలాగైతే తెలుగు టెన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 లో ప్లే ఆఫ్ కి అయితే వస్తారు. లేదంటే చాలా కష్టం అయిపోతుంది. సో గైస్, మరి మీకు ఏమనిపిస్తుంది? ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టెన్స్ టీం వాళ్ళు ప్లే ఆఫ్ కి వస్తారా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.